హలో, నేను మీ సిఎస్ రావు. అల్లు అరవింద్ సినిమా మార్కెటింగ్లో ఆయన దిట్ట, అందివేసినటువంటి చేయి. అందుకే ఆయన ఎప్పుడు కూడా ట్రెండ్ సెట్టర్గా ఉంటారు మార్కెటింగ్ చేసేటువంటి విషయంలో. ట్రైలర్ రిలీజ్ని హైప్ చేయటంలో కానీ, టీజర్ని హైలైట్ చేయటంలో కానీ, ఓటీటీ ప్లాట్ఫామ్ని హైలైట్ చేయటంలో కానీ ఆయనే సాటి. ఆయన ప్రముఖ నిర్మాత, గీతా ప్రొడక్షన్స్ ఓనర్, ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్ నిర్వాహకుడు, ఓనర్. ఆయన ఏది చేసినా కానీ మార్కెటింగ్ అద్భుతంగా చేయగలరు. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలోనే హయ్యెస్ట్ కలెక్షన్స్ చేసినటువంటి సినిమాగా పుష్ప 2ని నిలబెట్టాలి అనేది ఆయన యొక్క లక్ష్యం. ఆ దిశగా సినిమా కలెక్షన్స్ ఉన్నాయి. కాకపోతే దరిదాపులకి వచ్చింది, కానీ ఆ 2000 కోట్లను ఫిల్ఫిల్ చేయలేదనేది ఆయన అభిప్రాయం. ప్రస్తుతం ఆయన దృష్ట్యా గీతా ఆర్ట్స్ లెక్కలను బేరీజ్ వేసుకున్నా, లేదా ఆయన వేసినటువంటి లెక్కలను పరిగణలోకి తీసుకుంటే ఇప్పటివరకు 1850 కోట్ల రూపాయలు కలెక్షన్స్ చేసింది పుష్ప 2. ఇంకొక 150 కోట్ల రూపాయలు కలెక్ట్ చేస్తే 2000 కోట్ల రూపాయలకి వెళ్ళిపోతుంది. సో 2000 కోట్ల రూపాయల క్లబ్లోకి ఈ సినిమాను చేర్చాలి అనేది అల్లు అరవింద్ యొక్క లక్ష్యం. అందుకే ఇప్పుడు పుష్ప 2 రీలోడెడ్ అంటే దానికి మళ్ళా కొన్ని సీన్స్ను యాడ్ చేసి శనివారం రోజు నుంచి కొన్ని థియేటర్స్లో ఎంపిక చేసినటువంటి వాటిలో విడుదల చేయాలి అనేది ఆయన చేస్తున్నటువంటి ప్లాన్. దానికి నిడివి వచ్చేసి 3 గంటల 40 నిమిషాలు వస్తుంది. ఇప్పటి వరకు సుమారుగా 3 గంటల నిడివి ఉండేటువంటి సినిమా ఉంది పుష్ప 2. ఇప్పుడు మరొక 40 నిమిషాల పాటు దానికి ఎడిట్ చేసి, యాడ్ చేసి, సాంగ్తో పాటు కొన్ని సీన్స్ను కూడా యాడ్ చేసి ఇప్పుడు రీలోడెడ్ పుష్ప 2 అనేటువంటి పేరుతోటి ఆయన రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది 150 కోట్లను కలెక్ట్ చేస్తుంది. ఆ 150 కోట్లతో కలుపుకుంటే పుష్ప 2 2000 కోట్ల క్లబ్లోకి చేరిపోతుంది అనేది టాలీవుడ్లో వస్తున్నటువంటి అంచనా. అల్లు అరవింద్ ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి అంచనా కూడా అదే. అందుకే ఇప్పుడు పుష్ప 2 రీలోడెడ్ అని చెప్పి పెట్టారు. యాక్చువల్గా అల్లు అరవింద్ ఏ బిజినెస్ చేసినా కానీ అది సక్సెస్ చేస్తారు. అంతేకాదు దాన్ని ఏ విధంగా బిజినెస్ చేయాలి అనేది కూడా ఆయనకు తెలుసు. ఉదాహరణకు మనకు ఆహా ప్లాట్ఫామ్ తీసుకుందాం, ఓటీటీ ప్లాట్ఫామ్. దాన్ని సక్సెస్ చేయడానికి బాలకృష్ణ హోస్ట్గా అన్స్టాపబుల్ అనేటువంటి ఒక ప్రోగ్రామ్ను స్టార్ట్ చేశారు. అప్పటి వరకు ఆహా ప్లాట్ఫామ్ పెద్ద క్లిక్ కాలేదు. ఎప్పుడైతే బాలకృష్ణ హోస్ట్ చేశారో అన్స్టాపబుల్ అనేటువంటి ప్రోగ్రామ్కి సీజన్ 3 నడుస్తుంది ఇప్పుడు. ఆ తర్వాత నుంచి ఆహాకి ఒక గుర్తింపు వచ్చింది, ప్రత్యేకమైనటువంటి గుర్తింపు వచ్చింది ఓటీటీ ప్లాట్ఫామ్స్లో. కారణం ఏంటంటే అల్లు మెగా ఈ రెండు ఒకటే అనేటువంటి కాన్సెప్ట్ ఉండేది ఇటీవల వరకు కూడా. కానీ అల్లు మెగా వేరు, ఆ రెండు కాంపోనెంట్ల మధ్య కొంత గ్యాప్ ఉంది అనేటువంటి ఒక అభిప్రాయాన్ని ఫ్యాన్స్ మధ్యలోకి చాలా వ్యూహాత్మకంగా తీసుకెళ్లారు. దాంతో అల్లు మెగా వేరు అనేటువంటి కాన్సెప్ట్ బయట రాగానే నందమూరి ఫ్యాన్స్ యాడ్ అయ్యారు, బాలకృష్ణ ఫ్యాన్స్ యాడ్ అయ్యారు. ఆ ఓటీటీ ప్లాట్ఫామ్ని అటు మెగా ఫ్యాన్స్, ఇటు అల్లు ఫ్యాన్స్, ఇటు నందమూరి ఫ్యాన్స్ అందరూ ఓన్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తూ ఉంది. అంతకుముందు మనం తీసుకుంటే అభిమాన సంఘాల మధ్య రైవాలిటీ ఉండేది. నందమూరి వర్సెస్ మెగా అనేటువంటి ఒక రైవాలిటీ ఉండేది. హీరోల మధ్య లేకపోయినప్పటికీ కూడా అభిమానుల మధ్య ఉండేది. అందుకే కొత్త సినిమాలు రిలీజ్ అయినటువంటి సందర్భంగా చాలా చోట్ల ఒకళ్ళకి మించి ఒకళ్ళు కట్అవుట్స్ పెట్టేవాళ్ళు, సెలబ్రేట్ చేసుకునేటువంటి వాళ్ళు, ఖర్చు పెట్టేటువంటి వాళ్ళు, సినిమా బాగాలేకపోయినా కానీ బాగున్నట్టు థియేటర్లకి డబ్బులు కట్టి 100 రోజులు ఆడించేటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. అలాంటి సిచ్యువేషన్ ఉంది. అయితే ఇప్పుడు నెలకొన్నటువంటి పోటీ ఎలా ఉందంటే ఎవరి సినిమాకి ఎంత కలెక్షన్ వస్తుంది. యాక్చువల్గా హిట్టా ఫట్టా అనేది ఇప్పుడు లేదు. ప్రొడ్యూసర్ దృష్టిలో లేదా హీరో దృష్టిలో హిట్టా ఫట్టా అనేది ఏముండదు. ఫస్ట్ 4 డేస్లో మొత్తం కలెక్షన్స్ రాబట్టేస్తున్నారు, వాళ్ళ డబ్బులు వాళ్ళకి వచ్చేస్తున్నాయి. బట్ నష్టపోయేది ఎవరంటే ఎగ్జిబిటర్స్ నష్టపోతున్నారు మినహా సినిమా ప్రొడ్యూసర్స్ కానీ సినిమా హీరోలు కానీ ఏమీ నష్టపోవట్లేదు, డ్యామేజ్ కూడా జరగట్లేదు. కాకపోతే వరుసగా ఫ్లాప్లు వస్తే కనుక హీరోకి కొంత రెమ్యునరేషన్ తగ్గేటువంటి అవకాశం ఉంది. అంతకుమించి వీళ్ళు నష్టపోయేటువంటి అవకాశం లేదు. అయితే ఇక్కడ ఎగ్జిబిటర్స్ నష్టపోతూ ఉన్నారు.
అందుకే ఇప్పుడు కలెక్షన్స్ని బేస్ చేసుకుంటున్నారు. ఏ హీరోకి ఎంత రెమ్యునరేషన్ ఫిక్స్ చేసుకోవచ్చు అనే దాని మీద ఇప్పుడు కలెక్షన్స్ని టార్గెట్ చేస్తున్నారు. ఆ కలెక్షన్స్ని టార్గెట్ చేసినటువంటి క్రమంలో ప్రభాస్ని బెంచ్ మార్క్గా తీసుకొని ప్రభాస్ హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటారు. దాన్ని బ్రేక్ చేయాలని అంటే, దాన్ని దాటిపోవాలంటే కనుక కలెక్షన్స్ని చూపించాలి. అందుకే ఇప్పుడు పుష్ప 2 కలెక్షన్స్ 2000 కోట్లు చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని బేస్ చేసుకొని రాబోయేటువంటి సినిమాలకి కాలిషిక్స్ ఇవ్వాలంటే కనుక రెమ్యునరేషన్ ఇప్పటి వరకు ఆయన 300 కోట్లు అని కొంతమంది, కాదు 500 కోట్లు అని కొంతమంది అంటూ ఉన్నారు. సో ఈ 500 కోట్ల రెమ్యునరేషన్ కూడా బహుశా అల్లు అర్జున్ దాటి వెళ్ళేటువంటి పరిస్థితులు కూడా తీసుకొస్తారేమో అల్లు అరవింద్. ఇప్పటి వరకు అల్లు అరవింద్ గారు చేసినటువంటి మార్కెటింగ్ అనేది అన్స్టాపబుల్. సినిమాల్లో ప్రతి ఈవెంట్ని కూడా ఆయన మార్కెటింగ్ కోణంలో నుంచి చూస్తారు. మార్కెట్ చేయడంలో కానీ, పబ్లిసిటీ చేయడంలో కానీ ఆయనకి ఎవరు పోటీ కాదు. ఇప్పుడు పుష్ప 2 రిలీజ్ అయిన తర్వాత వచ్చినటువంటి కలెక్షన్స్, ఆ తర్వాత జరిగినటువంటి వివాదం ఏదైతే సంధ్యా థియేటర్ వివాదం ఉందో దాన్ని కూడా దేశవ్యాప్తంగా ఒక చర్చనీయాంశంగా మార్చేశారు. దాన్ని పొలిటికలైజ్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఓన్ చేసుకునేటువంటి ప్రయత్నం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అల్లు అర్జున్ కటౌట్స్ పెట్టి పాలాభిషేకం చేసేటువంటి స్థాయికి ఆ ప్రచారాన్ని తీసుకెళ్ళగలిగారు. ఇక్కడ ఒక సున్నితంగా మనం కనుక ఆలోచిస్తే రాజకీయ పార్టీలకి సినిమాకి సంబంధం ఉండదు. అలాగే ఫ్యాన్స్ ఉంటే ఉండొచ్చు. సినిమా బాగుంటే కనుక ఏ హీరో ఉన్నప్పటికీ కూడా కథాబలం ఉంటే ఖచ్చితంగా అందరూ పోయి చూస్తారు. కానీ ఫ్యాన్స్ని కరుడుగట్టినటువంటి అభిమానులుగా మార్చేశాడు అల్లు అరవింద్. దానికి కారణం ఆయన మార్కెటింగ్ స్ట్రాటజీ. మెగా కాంపౌండ్లో ఉన్నటువంటి హీరోలు అందరూ కూడా ఆయన చేసినటువంటి మార్కెటింగ్ కారణంగానే ఇవాళ నిలబడ్డారు అనేది అల్లు అభిమానులు చెప్పేటువంటి మాట. కాదు మెగా హీరోల యొక్క టాలెంట్ తోటే అల్లు అరవింద్ నిలబడ్డారు అనేది మెగా అభిమానులు భావిస్తున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. సరిగ్గా ఇక్కడే కొంత క్లాష్ వచ్చింది. రామ్ చరణ్ నటించినటువంటి గేమ్ చేంజర్ అనేటువంటి సినిమా అటర్ ఫ్లాప్గా అయ్యింది. సినిమా థియేటర్ల దగ్గర బోల్తా పడింది. దీంతో ఆ అవకాశాన్ని ఇప్పుడు అందిపుచ్చుకునేదానికి అల్లు అరవింద్ రంగంలో దిగాడు. గేమ్ చేంజర్ సినిమా థియేటర్లు ఖాళీ అయిపోతున్నాయి. ఆ థియేటర్లో ఇప్పుడు పుష్ప 2 అన్లోడెడ్ సినిమాని ఇప్పుడు ప్రదర్శించడానికి సిద్ధమయ్యి 150 కోట్ల గ్యాప్ని పూడ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 2000 కోట్ల క్లబ్లోకి అల్లు అర్జున్ని తీసుకెళ్ళడానికి. సో సంక్రాంతి సందర్భంగా 3 సినిమాలు రిలీజ్ అయితే డాకు మహారాజ్ అప్రతిహతంగా దూసుకువెళ్తుంది, రికార్డులను బద్దలు చేస్తుంది. మరోవైపు సంక్రాంతికి వస్తున్నాం అనేటువంటి సినిమా అనూహ్యంగా విజయవంతమైంది. వరుసగా హిట్లు కొట్టేస్తున్నాడు డైరెక్టర్ అనిల్ రావిపూడి. సో దీంతో ఎక్స్పెక్టేషన్స్కి అనుగుణంగా డాకు మహారాజ్ సంక్రాంతికి వస్తున్న అనే సినిమాలు ఉన్నాయి, పైగా వాటికి మించి కూడా ఉన్నాయి. బట్ గేమ్ చేంజర్ అనేది భారీ బడ్జెట్ సినిమా. ఈ సినిమా మీద హోప్స్ ఎక్కువ ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా కూడా విడుదలైంది. కానీ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడినటువంటి సందర్భంగా ఇప్పుడు అల్లు అర్జున్ని మళ్ళా ఖాళీ అయినటువంటి థియేటర్లోకి పుష్ప 2 అన్లోడెడ్ రూపంలో దింపుతున్నారు అల్లు అరవింద్. సో అల్లు అరవింద్ చేస్తున్నటువంటి మార్కెటింగ్ స్ట్రాటజీ ఏదైతే ఉందో రాబోయేటువంటి రోజుల్లో ఈ అన్లోడెడ్ అనేటువంటి వర్షన్ ప్రతి సినిమాకి రాబోతుందా, వచ్చేటువంటి అవకాశం ఉందా, ఇది ఒక కొత్త పందాన సినిమా మార్కెటింగ్లో అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.